ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కూడా మరి ఎంతసేపు లేసి నిలబడి మొత్తుకున్నా మరి స్పీకర్ గారు మా పక్క కూడా చూడకుండా కింది నుంచే సైగలు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ కింది నుంచి మంత్రులు కానీ మైకులు ఇవ్వద్దని వాళ్ళు కింది నుంచి ఎవరికి సిగ్నల్ చేస్తారో ఎవరికి సంకేతాలు ఇస్తారో వాళ్ళకే మైకులు ఇస్తూ ఈరోజు శాసనసభ అంటేనే నవ్వుకునేటటువంటి విధంగా ఈరోజు ఈ శాసనసభ జరుగుతూ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు శాసనసభలో ప్రజల యొక్క అంశాలను చర్చించకుండా ఈరోజు పెన్షన్ల పైన చర్చ చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు ఆ పెన్షన్ల పైన చర్చ రాకుండా మరి దీన్ని ముందు తీసుకొని ఈ యొక్క రామేశ్వరరావు గారికి ఇచ్చిన భూములపైన ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో అందరినీ కూడా పాల్గొనే విధంగా ఒకవేళ ఎవరైతే ఆరోపణలు చేసిండ్రో వాళ్ళ తప్పులుంటే సభలో చెప్పుకునేటటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఇతరులను మాట్లాడనీయకుండా అడుగునేటటువంటి చేసే ప్రయత్నాన్ని ఈరోజు సభలో చేస్తూ మరి పెన్షన్ల పైన ఈరోజు చర్చ రాకుండా ఈ పెన్షన్ల పైన చర్చించకుండానే ఈ సభను తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది, శాసనసభ నిర్వహిస్తూ ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సభ్యులకు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి గారు అంటే భయపెట్టేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడితే సభలో ఉండరు, జాగ్రత్త, మిమ్మల్ని అందరినీ ఇంప్లీజ్ చేస్తారనేటువంటి మాట ఇంపీచ్ చేస్తున్నటువంటి మాట ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ సభలో చర్చించడానికే శాసనసభ, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఈరోజు ప్రతిపక్షాలకు ఉంది. ఆ హక్కుని ఈరోజు హరించేటటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడడం అనేది మాకందరికీ కూడా చాలా బాధాకరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గతంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గతంలో ఆయన శాసనసభలో శాసనసభ్యుడిగా ఉన్నారు, మంత్రిగా పనిచేసినారు. వరేం కొత్త కాదు. ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా ప్రొసీజర్స్ ఉంటాయి అనే వాటన్నిటి తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టారాజ్యంగా అసెంబ్లీని నడుపుకునేటటువంటి తీరులో ఈరోజు మాకందరికి కూడా చాలా బాధాకరం. ఈ హౌస్ కనుక ఇదే విధంగా నడుస్తుంటే మేము ఈ హౌస్లో ఉండాలన్నా పోవాలనేటువంటి విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎంబడే యొక్క అసెంబ్లీ యొక్క వ్యవహారాన్ని ఇమ్మీడియట్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్పీకర్ గారు కూడా ఈరోజు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి సభాపతి ఈరోజు ఒక పార్టీకి ఉండాల్సినటువంటి విధంగా ఈరోజు వ్యవహరించడం అనేది తీవ్ర మనస్తాపానికి గురి చేస్తూ ఉంది మాకందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు శాసనసభలో శాసనసభల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. ఆ విధంగా వ్యవహరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇసుక పైన మాట్లాడుతూ మన జీవన్ రెడ్డి గారు మరి 0 అవర్లో లేవనెత్తినటువంటి అంశాన్ని మరి 344 కింద దీన్ని చర్చకు చేపట్టాలని కోరిన సందర్భంగా చర్చకు రావడం లేదు. మరి దాంట్లో 0 అవర్లో ఆ విషయాన్ని మరి జీవన్ రెడ్డి గారు లేవనెత్తితే మరి దానికి ఒక నిమిషం కూడా ఒక అర సెకండ్ కూడా అదే ఆ సభలో మరి ఈ చర్చ రావద్దనే ఉద్దేశంతోనే మాట్లాడ మొదలు పెట్టగానే మరి మంత్రి గారు లేచి మరి నోట్ చేసుకున్నాం అనేటటువంటి మాట మాట్లాడడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇసుక రవాణా విషయంలో బీదవాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న వర్కులు ప్రభుత్వ పనులు చేసేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ట్రాక్టర్లలో ఇసుక తీసుకుపోతుంటే అక్కడ కూడా పార్టీల పరంగా ఒకరిని ఇబ్బంది పెట్టడము, ఒకరిని వదిలేయడము. ఈరోజు వేల కొద్ది లారీలు హైదరాబాద్కి దొంగ వేబిలీలు పుట్టించుకొని హైదరాబాద్కి వస్తుంటే వాటిపైన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడము. ఈరోజు కోట్ల రూపాయల చేతులు మారుతున్నటువంటి ఇసుక మాఫియా పైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము సభలో మాట్లాడదలుచుకుంటే దాంట్లో ఆ విషయాన్ని రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ట్రాన్స్పరెంట్ అంటున్నారు. మరి ఆ ట్రాన్స్పరెన్సీని ఎక్కడ కూడా చేతల్లో కనిపించడం లేదు, ఎక్కడ కూడా కేవలం మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడ కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అనేది లేదని ఈరోజు ఇసుక అంశం పైన ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, ఒక విధానాన్ని రూపొందించి మామూలు బీదవాళ్లకు ప్రజలకు ఇబ్బంది కాకుండా దీనిపైన ఎంబడే చర్యలు చేపట్టాలి. ఇసుక మాఫియాని అరికట్టాలి. వేల కోట్ల రూపాయలు చేతులు మాత్రం దీన్ని ఎంబడే దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.